నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు విద్యుత్ శాఖ వారు విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం గౌడ సేవా సమితి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు విద్యుత్ శాఖ వారు విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం బోధన్ టౌన్ 2 సెక్షన్లోని సాలూర గ్రామంలో మరియు హున్సా గ్రామంలో నిర్వహించి విద్యుత్ వినియోగదారుల రైతుల విద్యుత్ సమస్యలు తెలుసుకుని కొన్నిటిని సత్వరం పరిష్కరించి మిగతా వాటికి అవసరమైన సామాగ్రి కొరకు అంచనాలు ఎస్టిమేట్లు తయారు చేసి త్వరలో పరిష్కరించి విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసి విద్యుత్ ప్రమాదాలు నివారించడానికి భద్రతా సూత్రాల కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కె నాగేష్ కుమార్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ బోధన్ గారు మరియు కళ్యాణ్ ఏఈ బోధన్ టౌన్ 2 గారు ప్రజాబాట కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజాబాట కార్యక్రమం వారంలో 3 రోజులు ప్రతి మంగళవారం, గురువారం, శనివారం పలు గ్రామాల్లో నిర్వహించి ప్రజల రైతుల విద్యుత్ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తూ విద్యుత్ వినియోగదారులు రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరియు విద్యుత్ పొదుపు గురించి కెపాసిటర్లు అమర్చడం వలన కలిగే లాభాలను వివరించారు. అలాగే కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, తెగిపడిన విద్యుత్ వైర్లు, లూజ్ లైన్లు, వంగిన స్తంభాలు, తక్కువ ఎత్తు ఉన్న ట్రాన్స్ఫార్మర్ గద్దెలు మరియు విరిగిన స్తంభాలు, చెట్టు కొమ్మలు తగలడం వంటి వివరాలు తెలిపితే తగిన చర్యలు తీసుకుంటామని వాటిపై అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయిన వాటిని డిపార్ట్మెంట్ వాహనంలోనే రిపేర్ చేయించి తిరిగి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏవైనా విద్యుత్ సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1912కి కాల్ చేసి తమ సమస్యలను తెలపగలరని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓం ప్రకాష్, సబ్ ఇంజనీర్ బోధన్ గారు, గంగ కిషన్, లైన్ ఇన్స్పెక్టర్ శాంతి ప్రకాష్, భరత్, అసిస్టెంట్ లైన్మెన్లు మరియు సాలూరా మరియు హున్సా గ్రామ సర్పంచ్లు, వినియోగదారులు, రైతులు, విద్యుత్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. జరిగింది. ఈ ప్రోగ్రాము ప్రతి సెక్షన్లో అంటే మీ వర్ణి సెక్షన్కి వస్తుంది. వర్ణి సెక్షన్లో ఈరోజు మనం ఎస్ఎన్పురంలో పెట్టాం. ఇలాగే మనం ప్రతి విలేజ్లో ఒకరోజు పెట్టుకుంటాం. ఈరోజు ఇక్కడ పెట్టాము, మళ్ళీ ఎల్లుండి అంటే మంగళవారం. ఈరోజు ప్రతి వారంలో మంగళవారం, గురువారం, శనివారం 3 రోజులు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎప్పటివరకు అంటే ఎప్పటివరకు అనేది లేదు, ఎప్పటివరకు చేయమంటే అప్పటివరకు చేస్తూనే ఉంటాం. 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు. ఈ ప్రోగ్రామ్స్లో ఎవరికైనా ఏదైనా బిల్డింగ్ సమస్యలు కానీ, లూజ్ లైన్ ఉన్న సమస్యలు ఉంటాయి, డ్యామేజ్ పోల్స్ కానీ, ఏదైనా ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్ అడిషనల్ చేయడం కానీ, వోల్టేజ్ ఎక్కువ తక్కువ అవుతుంది, ఎవరికన్నా ప్రాబ్లం ఉందంటే అటువంటివి, లేకపోతే ఫీజులు ఊరికే పోతున్నాయి, దానికి ఏమైనా లోడ్ బ్యాలెన్సింగ్ చేయడమా, ఎట్లా చేయడం అంటే సమస్య ఇక్కడ వస్తే తెలుస్తుంది. రెగ్యులర్గా ఏం జరుగుతుందని ఆ ఏరియాలో పోతే జనాలకు తెలుస్తుంది. కాబట్టి జనాల నుంచి తీసుకొని వాళ్ళ సమస్యల్ని స్పాట్లోనే మనం చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. రెండవది ఏంటంటే ఈ మధ్యలో మనకు చాలామంది యాక్సిడెంట్స్లో చనిపోతూ ఉన్నారు తెలియకుండా. ఎవడు కూడా పోయి ముట్టుకొని చావాలని అనుకోడు, పోయి కావాలని ఎవడు ముట్టుకోడు, కానీ మనకు తెలియకుండా కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అటువంటి యాక్సిడెంట్ వలన ప్రాణాలు పోతుంది. ఆ ప్రాణాలు పోవద్దంటే పబ్లిక్కి మనం ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఏ విధంగా ఉంటే బాగుంటుంది, సేఫ్గా ఉండాలని ఒక పాంప్లెట్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ పాంప్లెట్స్లో అన్ని పాయింట్స్ ఉన్నాయి. విద్యుత్ ప్రమాదాల నుండి రక్షిస్తుందాం, భద్రతా సూచనలు పాటిద్దామనే నినాదంతో ఒక పాంప్లెట్ తయారు చేశారు. ఇందులో ఇందాక చెప్పిండు పెద్దమంచి ఏదో స్టార్టర్కి ఊరికే పడిపోతుంది, అతను పోయి ఏమో పడిపోతుందని పుల్ల పెడుతున్నాడు. ఎందుకు? నీళ్ళు రావాలి కాబట్టి పుల్ల పెడతాడు. కానీ అది ఎందుకు పడిపోతుంది? ఏదైనా సమస్య ఉంటేనే పడిపోతుంది. అది ఆ సమస్య ఏంది? ఎవరు చేయగలుగుతారు? కరెంటు పని వచ్చేటప్పుడు చేయగలుగుతారు. కరెంటు పని వచ్చేటప్పుడు చేయించుకొని మళ్ళీ అది పడిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ పడిపోతుందని పెట్టుకుంటే అది లీకేజ్ వచ్చి పడిపోతే డబ్బాకు కూడా కరెంట్ వచ్చేస్తుంది. అది సరిగొద్దామని ఉద్దేశంతో పైన ముట్టుకున్నా కూడా చనిపోవచ్చు. ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఎంత పెద్ద శత్రువు అంటే ఎవరికి వదలదు. అది చుట్టం ఉన్నా, కరెంట్ డిపార్ట్మెంట్ ఉన్నా ఎవరికి చూడదు. అది కథం మన
లోపల ఉన్న సెల్స్ అన్ని కాలిపోతాయి. అంటే బ్లడ్లో సెల్స్ ఉంటాయి కదా, అవి అంతా డ్రై అయిపోతాయి, ఎండిపోతే ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, హార్ట్ ఆగిపోతే మనిషి చనిపోతుంది. అదే ఎలక్ట్రిసిటీ షాక్ అంటే రెస్పిరేషన్ సిస్టమ్ అంతా ఆగిపోతుంది, శ్వాస అనేది ఆగిపోతుంది. అంటే దీనికి ఏంటంటే ప్రతి ఇంట్లో మనం పెద్ద పెద్ద పరికరాలు పెట్టుకుంటాం కదా, రైస్ కుక్కర్ పెడుతున్నాం, వాషింగ్ మిషన్ పెడుతున్నాం, ఎయిర్ కూలర్ పెట్టుకుంటున్నాం, ఏసీలు పెట్టుకుంటున్నాం, గీజర్ పెట్టుకుంటున్నాం, హీటర్ పెట్టుకుంటున్నాం. ఇవన్నీ ఏంటంటే కరెంటు లీకేజ్ వలన షాక్కు గురి అవుతాయి. అది కావద్దంటే ఒక ఈఎల్సీబీ అని వస్తుంది, చిన్నది ఎల్సీబీ టైప్లో ఈఎల్సీబీ వస్తుంది, ఎలక్ట్రిసిటీ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు. ఎలక్ట్రికల్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ ఈఎల్సీబీ అని చిన్నగా ఉంటుంది. అది ఎక్కువ పైసలు 500-600 వస్తుంది. అది ఎక్కడైనా మన సమస్య వచ్చింది అది క్లిక్ అయిపోతుంది. మనిషి పోయి ముట్టుకున్నా కూడా మన షాక్ వచ్చి అర్థైనా కూడా అది క్లిక్ అయిపోతే మనం సేవ్ అయిపోతుంది. అంటే మనకు షాక్ కొడుతుంది కానీ ప్రాణం పోదు. అటువంటివి పెట్టుకోమని కూడా నిబంధనలు ఉన్నాయి, కానీ చాలా మంది పెట్టుకోవట్లేదు. అది మన మెయిన్లోనే మన మీటర్ అందులోనే ఎన్సీబీ బదులు ఈఎల్సీబీ కూడా పెట్టుకోవాలి. ఒక ఈఎల్సీబీ మిగతా ఎన్సీబీలు ఏంటంటే లోడ్ ఎక్కువ వచ్చినా ట్రిప్ అయిపోతుంది, కానీ ఈఎల్సీబీ అనేది లీకేజ్ వస్తేనే ట్రిప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గీజర్ ఆన్ చేశారు, కొంతమంది ఏం చేస్తారు, హడావుడిలో స్నానం చేయాలి, గీజర్ ఆన్లో పెడతారు, నల్ల ఓపెన్ చేసేస్తారు. గీజర్ ఆన్లోనే ఉంటుంది, ఇటు నీళ్ళు పడుతూ ఉంటుంది. కరెంట్ ఏదైనా లీకేజ్ వస్తే మనకు వచ్చేస్తుంది, అట్లా కూడా చనిపోతున్నారు జనాలు. ఇది పెట్టుకుంటే ఏమవుతుంది అంటే అటువంటిది ఏమన్నా ఆ టైంలో షాక్ వచ్చిందనుకోండి, అది ట్రిప్ చేసేస్తుంది, కరెంట్ అయితే బంద్ అయిపోతుంది, స్నానం చేసుకుని బెటర్ అవుతుంది. ఎలక్ట్రికల్ షాప్లో ఉంటాయి, ఇక్కడ లోకల్ షాప్లో కూడా ఉంటాయి. ఈఎల్సీబీ మీకు మయూర్లో దొరుకుతాయి, గోడంలో కూడా ఇక్కడ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇది పెద్ద మార్కెట్ కదా. మీరు కూడా ఇవాళ రేపు కొత్త ఇళ్లలో ఇది పెట్టుకున్నారు, పాత వాళ్ళు పెట్టుకోవట్లేదు. ఇటువంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ప్లస్ రెండవది తరచుగా మీరు ఏం చేస్తారు, బోర్వెల్ దగ్గర పోతూ ఉంటారు, ఆటో స్టార్టర్లోనే ఇవాళ రేపు అయినా కూడా ఏదైనా సమస్య ఉంటే బంద్ చేయడానికి పోతారు. బంద్ చేసినప్పుడు మనం గ్లౌజ్ దొరికితే బాగుంటుంది. ఒక గ్లౌజ్ పెట్టుకోవాలి, ఆడ లేకపోతే బండిలో పెట్టుకోవాలా. చిన్న గ్లౌజులు వస్తున్నాయి కదా, ఈ డాక్టర్లు వాడే గ్లౌజ్ 50 రూపాయలకి వస్తాయి. అది పెట్టుకుంటే తొడుక్కొని మనం చేస్తే ఏమొచ్చినా కూడా మనకు షాక్ ఉంటుంది. అవి మనం చిన్న ఉంటాయి, కానీ మన సమస్యలు మనం దాని మీద దృష్టి పెట్టాం. మోటార్ స్టార్టర్ ఆన్ చేసేటప్పుడు తప్పనిసరి రబ్బర్ చెప్పులు వేసుకోవాలి. రబ్బర్ చెప్పులు వేసుకోకపోయినా బాధ లేదు, కానీ గ్లౌజ్ అయితే పెట్టుకోవాలి. గ్లౌజ్ లేనప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకుంటే కూడా సరిపోతుంది. తర్వాత సర్వీస్ వైర్లు అతుకులు లేకుండా ఉండాలి. మరమ్మతులు చేసే ముందు కరెంట్ మెయిన్ ఆఫ్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. అంటే ఇవి అన్నీ మనకు తెలిసినాయి, కానీ ఎందుకు చదువుతున్నామంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి. తెగిపడిన విద్యుత్ వైర్లను తాకరాదు. వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి కానీ సబ్ స్టేషన్కి కానీ తెలియజేయాలి, లేదా 1912కి తెలియజేయాలి. 1912 ఎందుకు పెట్టినాము, 1912 అనేది కామన్ నంబర్ అన్నట్టు, ఎవరైనా చేయొచ్చు దానికి. టోల్ ఫ్రీ నంబర్లో అక్కడ ఒక 10 మంది కూర్చుంటారు. అక్కడ మనం ఎట్లా కూర్చున్నాం అట్లా 10 లైన్లు ఉంటాయి. వాళ్ళు ఒకటి ఇంకా కాల్ వస్తూనే ఉంటుంది. మా కంపెనీలో మొత్తం ఏ కాల్ వచ్చినా కూడా మనకు కనెక్ట్ అయిపోతుంది. మనం చేసినాం అనుకోండి, ఇప్పుడు మీ యశ్వంతపురంలో కరెంట్ పోయింది, అందరు ఎవరు ఫోన్ చేస్తారు, ఏ గారు కానీ లైన్ మెన్ కానీ ఫోన్ చేస్తారు. ఆ ఫోన్ బిజీ వచ్చింది అనుకోండి, అబ్బా ఇదేం తప్ప అవసరం ఉన్నప్పుడే ఫోన్ కనెక్ట్ కాదు, కోపం వస్తుంది మనకు. అరే ఇదేంటి మనకు అవసరం ఉండే ఫోనే తగలేదు ఇది అని అనుకుంటాం మనం. అది ఎందుకు రాదు, అందరూ చేస్తూ ఉంటారు. అప్పుడు 1912 చేస్తే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి కదా. కాబట్టి మీరు చేయంగానే వాళ్ళు ఏం చేస్తారు, మాకు డేటా పెట్టేస్తారు. ఆ కాల్ రాగానే మా దాంట్లో ఎవరికైనా కనెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరికైనా ఒకరికి ఇంటికాడ చేస్తారు, ఇది ఈ ఏరియాలో సమస్య వస్తుంది మీరు చూడండి. అందుకోసం 1912ని అలవాటు చేసుకోవాలి. ఏ సమస్య ఉన్నా కూడా దీనికి ఫోన్ చేయదు, ఎవరైనా చేయదు. మీ పేరు అడుగుతారు, నెంబర్ అడుగుతారు, రాసుకుంటారు, సమస్య ఏంటి రాసుకుంటారు, మళ్ళీ మీకు కాల్ వస్తుంది. అది సమస్య అయిపోయిందా, కరెంట్ వస్తుందా లేదా అని చెప్తారు. తర్వాత ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజులు పోయినప్పుడు సొంతంగా వేయకూడదు. ఇది ఎక్కడ జరుగుతుంది, పొలాల్లో జరుగుతుంది. అది చేసినప్పుడు ఏమవుతుంది, కొంతమంది తెలియకుండా చేస్తారు, సగం ఇది ఉంటుంది, ఆయనకి ఏదో 100-200 తీసుకొని పోవాలనుకుంటుంది, సరిగా బంద్ చేయడు. ఒకటి ఆఫ్ అవుతుంది, 2 ఆన్లో ఉంటాయి, లేకపోతే 2 ఆఫ్ అయితే ఒకటి ఆన్లో ఉంటుంది, చూడకుండా ఎక్కుతాడు, చనిపోతుంది. అంటే జరుగుతుంది. అది కన్సర్న్ స్టాఫ్కి చెప్తే ఏమవుతుందంటే ప్రాపర్గా చూసుకోరు, తెలిసి కరెక్ట్ ఇస్తారు. తర్వాత విద్యుత్ పరికరాలు పిల్లలకు పశువులకు అందకుండా అమర్చాలి. కింద పెట్టకూడదు. ఎక్కడంటే పెడితే ఇటు ఇస్త్రీ వాడుతున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇస్త్రీ కింద కూర్చొని చేసుకున్నాం, అట్లనే వదిలేసిపోయినాం అనుకో, ఏమవుతుంది, అది వేడి ఎక్కువ ఉంటుంది,
చిన్న పాప పోయింది అనుకోండి, అక్కడ ఆమె ఏం తెలుసు, చిన్న పాప పాగలాడుకుంటా పోయింది అనుకోండి, అది పోతే కదా మొత్తం కాలిపోతుంది. అంటే మనము ఏది కూడా పిల్లలకు అందుబాటులో లేకుండానే చేయాలి. అంటే ఇస్త్రీ చేసే కూడా పైన హైట్లో చేసుకోవాలా, లేకపోతే చేసి కంపల్సరీ బంద్ చేసి పక్కన పెట్టాలి. అట్లనే వదిలించుకోవద్దు. కొంతమంది చేస్తారు అట్లా, ఏమవుతుంది లేదు అదే ఆన్ ఆఫ్ అవుతుంది కదా అని వదిలేస్తారు. అంటే మర్చిపోయి వదిలేస్తారు, కావాలని వదిలేదు. ఇవాళ రేపు అయిపోయింది 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఉంది, వీళ్ళు వస్తలేదు, దానికి కూడా దృష్టి పెట్టలేదు కదా, మర్చిపోయి కరెంటు వృధా అవుతుంది. అట్లా చేయకూడదు. ప్లస్ అడవి జంతువుల నుండి పంటలకు కాపాడడానికి పొలాలకు వేసే కంచెను విద్యుత్ పెట్టరాదు. కొంతమంది పెట్టేస్తున్నారు, వేరే వాళ్ళు చనిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పెట్టుకున్నతనే చనిపోయినాయి ఉన్నాయి. ఎవరైతే అమర్చిండో ఆయన పోయి తాకి చనిపోయింది, మర్చిపోయి. అది పెట్టకూడదు, అది డేంజర్. తర్వాత నాగళ్ళు గొర్రెలు తీసుకువెళ్ళినప్పుడు లైన్ ఎత్తు చూసుకొని తగలకుండా తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు జనరల్గా మనం హార్వెస్టర్స్ అవి వాడతాం కదా, ముందే చెప్పాలి హైట్ ఉంటుంది. అది మనమేమో కొంచెం లైన్ ఎట్లా ఉంటుంది అంటే మనం వేసినప్పుడు టైట్ ఉంటుంది, తర్వాత లూజ్ అయిపోతుంది. ఇటు వంగర కావచ్చు, లేకపోతే వర్షాలు పడి కొంచెం వంగిపోవచ్చు, లేదా లోడ్ ఎక్కువైపోయి కూడా దాని మెత్తగా అయిపోతుంది. మెత్తగా కూడా యూజ్ అవుతుంది, దానివల్ల సాగ్ వచ్చేస్తుంది. అటువంటి అమౌంట్ కూడా ఇందాక ఇప్పుడు చెప్పారు పక్కన చెప్పండి సార్, మరి వెళ్ళిపోయినట్టున్నారు సార్, హార్వెస్టర్ వచ్చిన కూడా కింది కొంచెం సార్ ఒక పోల్ వేస్తే బాగుంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. పొలాలు కూడా చేస్తాం, అవి కూడా కొన్ని చేసుకుంటా పోతాం. ఎందుకంటే ఇప్పుడు మనము చెయ్యము అని వదిలేస్తే ఏమవుతుంది, అట్లనే ఉంటాయి. కొన్ని చేసుకుంటా పోతే ఎక్కిపోతాం. ఊళ్ళో కూడా 10 ట్రాన్స్ఫార్మర్స్. తర్వాత ట్రాక్టర్లు వరి కోత మిషన్లు తీసుకెళ్ళినప్పుడు లైన్ ఎత్తు చూసుకోండి. ఇది అయినప్పుడు మాట్లాడాలి. ఎలక్ట్రికల్ లైన్ కింద బోర్లు వేయరాదు, అంటే కింద పోయి బోర్ వేయడం. కొంతమంది ఏం చేస్తారు, లైన్ కిందనే బోర్ వేయడానికి చూస్తారు, ఎందుకంటే వాటర్ ఆడే పడుతుంది. అట్లా చేయకూడదు, అట్లా కూడా చాలా మంది చనిపోయారు. ఎందుకంటే అది బోర్ వేసేటప్పుడు కరెంట్ బంద్ చేస్తాం, తర్వాత ఏమైనా రిపేర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, లేపేస్తాం, అయిపోయాయి మర్చిపోయి. అట్లా బోర్ రిపేర్ చేయడానికి తీసినప్పుడు పైన ఉన్న పక్కనున్న లైన్ తగలకుండా చూసుకోవాలి. తడి బట్టలు ఆరవేయడానికి ఇనుప దండాలు కానీ రాడ్లు కానీ వాడకూడదు. ఇన్సులేటెడ్ వస్తుంది వాళ్ళకి. ఇది జిఐ వైర్ ఏమొస్తుంది, ఇన్సులేటెడ్ వైర్ వస్తుంది. పైన ఏమైనా బట్టలు ఆరవేస్తే మనం అటువంటి వైర్ వాడుకోవాలి, కానీ ఐరన్ వైర్ వాడద్దు. ఎందుకంటే దాంట్లో కూడా లీకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం అనుకుంటాం ఎట్లా వస్తుంది, అది ఇక చెప్పలేము. ఏదైనా వైర్ హీట్ అయిపోయి గోడకి వెళ్ళింది అనుకోండి, బస్ట్ అయిపోయింది అనుకోండి, ఆ టైంలోనే వస్తుంది. అదే టైంలో మనం వేసినాం అనుకోండి, షాక్ వస్తుంది. ప్లస్ రెండోది ఏంటంటే మనకు మెరుపులు వస్తాయి కదా, ఆ మెరుపులు వచ్చినప్పుడు కూడా రావచ్చు, మెరుపు ద్వారా కూడా కరెంట్ రావచ్చు ఆ వైర్లు. అందుకోసం ఇన్సులేటెడ్ వైర్ వాడాలి. విద్యుత్ను పోయిన చేపలను పట్టరాదు. విద్యుత్తును ఉపయోగించి కొంతమంది చేపలు పడుతున్నారు, కరెంటు వైర్ పట్టుకొని చేపలు పడుతున్నారు. అది కూడా చేయకూడదు. అట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఉపాధి కోసం పోతాడు, చేస్తాడు, కానీ ఒకరు ఆయన చనిపోతాడు. అట్లా పడతాడు, పెడితే ఏమైతే చేపలు చనిపోతాయి. అట్లా కూడా చేస్తున్నారు. అది చేసేటప్పుడు హడావుడిలో ఈ వైర్ ఇవ్వకుండా ఆయన పోయింది అనుకోండి, ఏమైతుంది, బాబా కరెంట్ పెట్టగానే 2 సెకండ్లు స్లో పోతుంది చేప, స్లో పోగానే పోయి పట్టుకుంటుంది. ఎందుకు ఫారెస్ట్ ఏరియాలో షికారు చేయడానికి కూడా వాడతాం. పెట్టగానే ఒక 2 సెకండ్లు స్లో పోతుంది, పోతుంది. చనిపోయిన విద్యుత్తులను సొంతంగా రిపేర్ చేయకూడదు. సంబంధించిన ఎలక్ట్రీషియన్తో రిపేర్ చేయాలి. మోటారు, సక్షన్ మరియు డెలివరీ పైపులు, ఎల్జీపీ, ప్లాస్టిక్ పైపులు మాత్రం ఇవి మనం వాడుతున్నాం. మనకు ప్రాబ్లం లేదు. జిఐ పైపులు ఎవరు వాడతలేదు, అంతా ప్లాస్టిక్లో వాడుతున్నాం. ఛార్జింగ్ పెట్టి ఫోన్లు మాట్లాడరాదు, వాడరాదు. చాలా మంది ఏం చేస్తారు, ఛార్జింగ్ పెట్టేస్తారు, అట్లనే మాట్లాడతారు. ఏమవుతుంది అనుకుంటారు, ఏం కాదు. 100 సార్లు మాట్లాడితే 99 సార్లు ఏం కాకపోవచ్చు. ఒక్కసారి ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే అనుకుంటారు. అందుకోసం అలవాటు మానుకోవాలి. తర్వాత ఇంటి వైరింగ్లో ఎంసీబీ ఇంతగా చెప్పిన ఎంసీబీ పెట్టాలని. వర్షంలో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు లైన్ కింద గొడవలతో కానీ మరియు చెట్ల కింద ఉండకూడదు. గొడుగులతో కానీ చెట్ల కింద కానీ ఉండకూడదు మెరుపులు వచ్చినప్పుడు వర్షాకాలంలో. దానివలన కూడా మెరుపులు పడి చనిపోతూ ఉన్నాయి జనాలు.
పవర్ లైన్ దగ్గర గాలిపటాలు ఎగరవేయకూడదు. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, పోతారు పిల్లలు, ఇట్లా ప్లాస్టిక్ మాంజా వస్తుంది, చైనా మాంజా, ఇట్లా గుంజుతున్నారు, 2 వైర్లు లాగుతున్నాయి, స్టార్కి ట్రిప్ అయిపోతుంది. ఒకవేళ అది జరిగినప్పుడు ఆయన లైన్ కిందనే ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? చనిపోతుంది. అందుకోసం జాగ్రత్తగా చేయాలి. ఆ లైన్ల దగ్గర పోవద్దు. గాలిపటాలు వాడుకోవచ్చు కానీ లైన్లు ఉన్న దగ్గర పోకూడదు. నాసి రకం వైర్లు, కేబుల్, సాకెట్లు వాడరాదు. వర్షం పడుతున్నప్పుడు కరెంటు స్తంభాలు తాకరాదు. విద్యుత్ ప్లగ్లు కానీ విద్యుత్ పరికరాలు కానీ పిల్లలకు అందకుండా అమర్చుకోవాలి. ఇది హైట్లోనే పెట్టుకోవాలి. కానీ ఇందాక చెప్పినట్టు జనరల్గా హీటర్ కానీ ఇస్త్రీ పెట్టే కానీ మర్చిపోతాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మా ఆదిలాబాద్లో నేను ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఏం చేసిందంటే వేడి నీళ్ళు హీటర్ పెట్టింది. హీటర్ పెట్టేసి ఏం చేసారు, వేడి అయిపోయింది, తీసేసిందాను. తీసేసి ఎవరు తలుపు కొడితే పోయింది ఇద్దామని. ఈ లోపల పాప పాకలాడుకుంటా పోయా దాన్ని మీద వేసుకున్నది, చనిపోయింది. పడుతుంది అంటే నేను ఎందుకు చెప్తాను ఎగ్జాంపుల్ అంటే ఇటువంటి జరుగుతాయి. చిన్నదే సమస్య. ఇప్పుడు ముందు ఈ తీసి పక్కకు పెట్టాలా, కొంత తలుపు తీయాలి, అటు ఫోన్ రావచ్చు, తలుపు కొట్టచ్చు, ఇటు వేడి నీళ్ళు ఉండొచ్చు, పాప ఉండొచ్చు. కట్టుబడ్డప్పుడు ఇది ముందు ఇది చేయాలి. ఫోన్ లేపడం కానీ ఆ ఫోన్ తలుపులు తీయడం కానీ తర్వాత ఫస్ట్ ఇది కావాలి. అంటే ప్రయారిటీ ఏవని ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలనేది మనిషి అలర్ట్గా ఉండి చేయాలి. కరెంటు విషయంలో అలసత్వం అనేది, నెగ్లిజెన్స్ అని పనికిరాదు. తర్వాత నాసి రకం సర్వీస్ వైర్లు కానీ అతుకులు ఉన్న సర్వీస్ వైర్లు కానీ వాడకూడదు. ఉన్నా కూడా మార్చుకోవాలి. జనరల్గా టెంపరీగా మనం అతుకులు పెట్టేసి ఇచ్చేస్తాం రాత్రి కూడా, కానీ తర్వాత ఇమీడియట్గా మార్చుకోవాలి. దానివల్ల కూడా ఏమవుతుంది, ఓపెన్ అయిపోయి మీకు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ కూడా రివర్స్ సప్లై వచ్చేస్తుంది. అది న్యూట్రల్ అనుకొని ఎవరైనా ముట్టుకున్న అంతకుముందు ఏం కాలేదు, ఇప్పుడు అయింది అంటే అది అక్కడ ఓపెన్ అయిపోతే రివర్స్ సప్లై చనిపోతుంది. అది కూడా చేయకూడదు. అడవి జంతువుల వేట కోసం కరెంట్ వాడడం మరియు మీ తోటి వారి ప్రమాదం మరియు చట్టాలిచ్చే నేరం. అడవిని కూడా చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వైర్ల కింద ఏ విధమైన నిర్మాణాలు చేపట్టరాదు అంటాం. మనందరూ కట్టేస్తారు. చాలామంది ఏం చేస్తున్నారంటే అంత దూరం ఉంది కదా ఏమవుతుందని కట్టేస్తారు. రీసెంట్గా మన బోధనలో ఏమైందంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆమె పెళ్లికి వచ్చింది, పాప అమ్మవారి దగ్గర వచ్చింది, పెళ్లి ఉందని వచ్చింది. ఆమె మహారాష్ట్రలో ఇచ్చారు పెళ్లి చేసి, 2 పిల్లలు ఉన్నారు. ఆ ఫంక్షన్ ఉందని వచ్చిందంట. ఫంక్షన్ ఉంది 2-3 రోజులు ఆడనే ఉంది. రాత్రి పండుకున్నది. పొద్దున్న వేసి ఇక 2-3 రోజులు ఫంక్షన్ ఉండే కదా, బట్టలు ఉక్కింది. ఏం చేసింది, మంచిగా స్లాబ్ మీద పోయింది, అంతా అయిపోయింది, ఆరవేసింది, అంతా నీళ్ళంతా అక్కడ ఇదైపోయింది, బ్లాక్ అయిపోయింది స్లాబ్ మీద. గౌరవనీయ సబ్ కలెక్టర్ గారు బోధన్ SIR 2025 కార్యక్రమాల సమీక్ష నిమిత్తం ఎడపల్లి మండలం జంకంపేట గ్రామాన్ని సందర్శించారు. తనిఖీ సందర్భంగా కింది అంశాలను పరిశీలించారు. ఓటర్ల మ్యాపింగ్, ప్రస్తుత ఓటర్ జాబితాను 2002 ఓటర్ల జాబితాతో అనుసంధానం చేయడం, సంతాన వివరాలు, అర్హులైన ఓటర్లకు సంబంధించిన సంతాన వివరాల నమోదును పరిశీలించడం, స్వీయ సంతాన గుర్తింపు, ద్వంద్వ నమోదును నివారించేందుకు సరైన స్వీయ సంతాన గుర్తింపును పరిశీలించడం, తప్పుల సవరణ, తప్పుగా మ్యాప్ అయిన ఓటర్లను గుర్తించి తక్షణ సవరణకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ అంతరెడ్డి రాజారెడ్డి గారు ఈరోజు రేంజల్ శాఖ గ్రంథాలయం ఆకస్మికంగా సందర్శించారు. నిర్వహణను పరిశీలించారు. గ్రంథాలయ అభివృద్ధి గురించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. గ్రంథాలయానికి నీటి సౌకర్యం కల్పించడానికి నూతన బోరు వేయించడానికి దాత ముందుకొచ్చాడు. దాత స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రంథాలయానికి నీటి సౌకర్యం కల్పిస్తున్నందున చైర్మన్ గారు సంతోషం వ్యక్తపరిచారు. ఇలా దాతలు ముందుకొచ్చి గ్రంథాలయ అభివృద్ధిలో పాలు పంచుకుంటే గ్రంథాలయాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయన్నారు. గౌడ సేవా సమితి రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను బోధన్ PRTU భవన్లో గౌడ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పి గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ సామాజిక వర్గం సర్పంచ్లు శ్రీనివాస్ గౌడ్, మంగళపాడ్ రాజు గౌడ్, జైతాపూర్ ఎక్సైజ్ CI భాస్కర్ రావులు హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంగళపాడ్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, జైతాపూర్ సర్పంచ్ రాజుగౌడ్లు మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో గౌడ సేవా సమితి గౌడ సామాజిక వర్గానికి అండదండలు అందిస్తుందని పేర్కొన్నారు. 2021 నుండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. గీతా కార్మికులకు అండగా నిలబడిందని గుర్తు చేశారు. ఏర్గట్ల మండలంలో గౌడ కులస్తులకు జరిగిన అన్యాయంపై పోరాడిందని అన్నారు.
గౌడ సేవా సమితి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ లో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదములు తెలియజేశారు. బోధన్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో పాపన్నగౌడ్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బోధన్ ఎక్సైజ్ సిఐ భాస్కర్ రావు మాట్లాడుతూ గౌడ సేవా సమితి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. బోధన్ గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో నీరా కేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ పరిణామమన్నారు. గీతా కార్మికులందరూ నీరా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం గౌడ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పి గంగాధర్ గౌడ్, గౌడ ప్రజా ప్రతినిధులైన శ్రీనివాస్ గౌడ్, రాజుగౌడ్లను ఎక్సైజ్ సిఐ భాస్కర్ రావులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సేవా సమితి రేంజల్ మండల అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు ఎం శేఖర్ గౌడ్, ఎస్ రాజా గౌడ్, చేకి క్యాంపస్ సాయగౌడ్, కోనపురం సాయగౌడ్, గన్స్ రమేష్ గౌడ్, వైఎస్ శ్రీనివాస్ గౌడ్, పోచారం శ్రీనివాస్ గౌడ్, రామచందర్ గౌడ్, కల్లుగీత కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గంగాధర్ గారు ప్రత్యేక ఆహ్వానంతో మమ్మల్ని నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులైన మమ్మల్ని పిలిచి ఇంతటి బృహత్తర కార్యక్రమానికి క్యాలెండర్ ఆవిష్కరణకు మమ్మల్ని పిలవడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి సర్పంచులు, కొత్త సర్పంచ్ గారికి, అలాగే గంగాధర్ గారికి, ఇక్కడ ఉన్న మన గౌడ కులస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో 2001లో 2006లో మా డాడీ గారు గంగాధర్ గౌడ్ మాజీ సర్పంచ్, ఆయన గెలుపొందారు మా విలేజ్లో మంగళపాడు. ఆయన చేసిన పనులే తప్ప ఇంతవరకు కూడా ఎలాంటి కార్యక్రమం జరగలేదు. ఈరోజు ఆయన యొక్క ఫేస్ వాల్యూతోనే ఈరోజు నేను మళ్ళీ 2025లో సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. ఆయన చేసిన మెయిన్ రోడ్కి నేను మళ్ళీ మెజర్మెంట్ తీసుకున్నా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఆ రోజులో చేసిన పనులకు గౌడ కులస్తుల నుంచి మనకి మా మంగళపాడులో అందరు ఐక్యంగా ఈసారి ఐక్యంగా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మన గౌడ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ నిజంగా చెప్పాలంటే ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క ధైర్య సాహసాన్ని మనం అందరం పుణికిపుచ్చుకొని మన గౌడ సంఘ సభ్యులందరూ కూడా, గౌడ కమిటీ అందరూ కూడా ఎక్కడైనా సరే మనం చాలా ధైర్యవంతులము, బలవంతులము, ధీరులము. మాట్లాడడంలో కానీ ఏదైనా ప్రతిఘటించడంలో కానీ మనమే ముందుంటాము. నిజంగా చెప్పాలంటే సమాజంలో మనదే ఎక్కువ కమ్యూనిటీ ఉంటుంది, అందరితో అన్ని కులాలతో మనం అందరితో కలిసిమెలిసి ఉంటాం. కానీ రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. సో ఇప్పుడు ఎక్కడ మండలంలో 4 సర్పంచులు వచ్చారు గౌడ కులం నుంచి. ఇంకా ముందు ఎంపీటీ స్థానాలు కానీ ఇంకా మనం ప్రయత్నం చేయాలి. నిలబడడానికి ప్రయత్నం చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ముందు కూడా గౌడ కులం నుంచి మనం అందరం ముందుకెళ్ళి రాజకీయంగా ఎదిగితే, మీరు గమనించడం లేదు, మనం అంటే ఇలా మాట్లాడడం తెలియదు కానీ ప్రతి మంత్రి, ప్రతి నియోజకవర్గం అంటే ప్రతి ఎలక్షన్ తర్వాత అసెంబ్లీలో ఒక మంత్రి మన గౌడ మంత్రి ఉంటాడు. మనం పనులు చేసుకోవచ్చు. అంతకుముందు విశ్వనాథ్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. మనకు అన్ని పనులన్నీ అవుతాయి. నేను గౌడ సంఘం హైదరాబాద్ గౌడ హాస్టల్ కూడా శాశ్వత సభ్యత్వం తీసుకున్నా. దాంట్లో కూడా అందరూ కూడా శాశ్వత సభ్యత్వం తీసుకోవాలి. మనం ఎదగాలి, ఎదిగి మన కమ్యూనిటీ అభివృద్ధికి అలాగే సమాజ సేవకు పాటుపడుతూ మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భం అందరూ కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది నాకు. ధన్యవాదాలు. క్యాలెండర్ ఆవిష్కరించడానికి ముఖ్య వ్యక్తులుగా వచ్చినటువంటి జైతాపూర్ సర్పంచ్ రాజన్న గారికి, అదే విధంగా మంగళపాడు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ముందుగా మా గౌడ సేవా సమితి ధన్యవాదాలు తెలియజేస్తూ 4 విషయాలు మీ ముందు పెడుతున్నామన్నా. ఎందుకంటే రాజకీయంగా మీరు ముందుకు వచ్చారు కాబట్టి రాజకీయ పరంగా కూడా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. మీ వంతు మన జాతి కోసం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ ఉన్నాం. గత 21 నుంచి కూడా 2021 నుంచి కూడా అడ్డం దుడ్డం తల్లాడుతూ రేంజల్ మండలము, సాలురా మండలము, ఎడపల్లి మండలంలో నేను తిరుగుతూ నాతో అయినంత వరకు గౌడ సేవ సమితి పేరు మీద అనేక రకరకాలుగా వివిధ రూపాల్లో కూడా ముందుకు పోతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి మండలంలో కూడా సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మీరు ఆలోచన చేసి అమలు చేస్తే మేము కూడా మీతో తోడుండి మీకు కూడా సహకరించి, నేను అవసరం వస్తే టైం ఇచ్చి మీ సలహాల మేరకు సహకారం మేరకు తినే సిద్ధం ఉందని చెప్తా ఉన్నా. రెండోది, సర్దార్ సర్వై పాపన్న గౌడ్ చరిత్ర కంపల్సరీ
కింది స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవంత్ అన్న నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్ర కూడా పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని చెప్పేసి మా గౌడ సేవా సంఘ్ తరఫున మీ దృష్టిని తీసుకొస్తున్నా. ఎక్కడైనా సమయం సందర్భాలు బట్టి మీటింగులు జరిగినప్పటికీ ఈ చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో పెడితే తన చరిత్ర, మాయన చరిత్ర మన కింది స్థాయిలకు గుర్తున్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి మీరు రాజకీయ పరంగా ముఖ్య వ్యక్తులు కాబట్టి మీరు ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా కొన్ని నిజామాబాద్ ఆర్మూర్ ప్రాంతంలో గ్రామ కమిటీ అంటే గ్రామ అభివృద్ధి కమిటీల పేరు మీద మన గవర్నర్ల పైన, పిఎఫ్టీ లైసెన్స్దారుల పైన జులుములు చూస్తా ఉన్నాం, ఆగడాలు చూస్తా ఉన్నాం. దాని పట్ల కూడా గత నిజామాబాద్ జిల్లాలో ఎరగట్ల మండలంలో దేగం గ్రామంలో అనేక రకరకాలుగా గ్రామాభివృద్ధి కమిటీ వల్ల చేసినటువంటి కుట్రలు, దాడులను తిప్పికొట్టేటువంటి మన గౌడ సంఘాలు ఉన్నాయి. వాళ్ళకు మద్దతు కూడా ఆ రోజుల్లో ఇక్కడి నుంచి పోయి మద్దతు ఇచ్చి వాళ్ళకు పరిచయించేటటువంటి గౌడ సేవా సమితి అన్న. కాబట్టి ఎక్కడ ఏరున్న నిజామాబాద్ జిల్లాలో కాకుండా మన బోధ నియోజకవర్గంలో కూడా కొంచెం మీరు టైం ఇచ్చి కొంచెం మన గౌడ జాతి మీద దృష్టి పెట్టి ఏకం కావడానికి అనేక సమస్యలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే. మనం గ్రామాల్లో మన పని నేర్చుకొని వృత్తి లేక నైపుణ్యం వచ్చి వృత్తి నేర్చుకొని లైసెన్స్ లేక బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారు. అటువంటి జీవనాధారమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకు పిఎఫ్ లైసెన్స్ల పట్ల కావచ్చు, అనేక సమస్యల పట్ల కూడా కొంచెం రాజకీయ పరంగా మన అవసరం వస్తే ఇంకొకసారి బోధన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన గౌడ సర్పంచులు, ఉప సర్పంచులు, టౌన్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా ఒకసారి కూర్చుని మాట్లాడుకొని ఏదున్నా మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో, మహిళల నాయకత్వంలో, మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఊరులో మనం లేని ఊర్లే గుడికి ఇస్తాం, బడికి ఇస్తాం, మంచికి ఇస్తాం, చెడుకి ఇస్తాం, కానీ మన ఉండి కూడా మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. నేను పిలవగానే గౌడ సంఘం వచ్చినందుకు మరొకసారి మా ఇద్దరు సర్పంచాలను కూడా దండాలు పెడుతూ, ఎందుకంటే ఖచ్చితంగా మీ బాధ్యత ఉందన్న, ముందుకు పోతున్న బాధ్యత కాబట్టి గుర్తు చేస్తూ మరి వచ్చినందుకు ఇంకోసారి డబల్ ఎందుకంటే ఈరోజు ఈ గౌడ ఇది పెట్టుకోవడం అనేది ఈ కార్యక్రమం చాలా సంతోషంగా నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా మీ బాటలో మేము ఉంటామని చెప్పేసి గుర్తు చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చేటువంటి గౌడ సేవా సమితి నాయకులకు, కమిటీ నాయకులకు, సర్పంచులకు కూడా ముగిస్తూ నేను సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు విద్యుత్ శాఖ వారు విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం గౌడ సేవా సమితి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.